20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ మియాపూర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. సొంత ఆస్తుల్ని కాపాడుకోవడానికే అరికిపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తాయని పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ తో సహా మంత్రులు, స్పీకర్ అబద్దాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నట్టు వాళ్ళకి పరిపాలన చేతగాక ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక ఇవాళ కేసీఆర్ గారి మీద నిందాలు మోపి కేసీఆర్ గారిని బదనాం చేసి హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి, కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని నడపాలి అనే ఆలోచన. ఎన్నెన్ని హామీలు, ఎన్నెన్ని అందమైన రంగుల కళలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలుసు కాబట్టి 2023లో కూడా హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా మొత్తం గులాబీ జెండానే ఎగిరేసింది. తెలుసుకుందాం, 10 మందితో రాజీనామా పెట్టి ఎవరెందో దూత్ కా దూత్ పానీ కా పానీ దానికి చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు.